బాలయ్య పేరు వింటే చాలు తమన్ కు పూనకలు వచ్చేస్తాయి. అసలు బాలయ్య కోసం తమన్ డ్యూటీ ఎక్కితే ఎలా ఉంటుందో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలో చూసాం. ముఖ్యంగా అఖండ దెబ్బకు థియేటర్ బాక్సులు బదులయ్యాయి. తన మ్యూజిక్ తో ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్లాడు తమన్. సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ కు దద్దరిల్లే సౌండ్ ఇచ్చాడు. ఓవర్సీస్ లో అఖండ సౌండ్ ను తమ థియేటర్లు తట్టుకోలేకున్నాయి. సౌండ్ తగ్గించి ప్రదర్శిస్తామని సూచనలు చేశారంటే అఖండకు తమన్ ఎంత వర్క్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా థియేటర్లను శివనామ స్మరణతో మోత మోగించాడు తమన్. దీంతో బాలయ్య, బోయపాటి అప్కమింగ్ ఫిల్మ్ మ్యూజిక్ విషయంలో అంచనాలు గట్టిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు తమన్ ఈ సినిమాకు పని చేయటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే BB4 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు బోయపాటి. 14 రీల్స్ బ్యానర్ పై రామాచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు తమన్ వర్క్ చేయట్లేదని తెలుస్తోంది. స్కంద మ్యూజిక్ విషయమై బోయపాటి, తమన్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని, వాటి కారణంగా అఖండ 2 కు వీరు కలిసి పని చేయట్లేదని టాక్. ఇటీవల వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సీక్వెల్ కు సంగీతం అందించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై తమన్ గాని, బోయపాటి గాని క్లారిటీ ఇస్తారేమో చూడాలి.